హాయ్ హలో నమస్తే. అందరు ఎట్లున్నారు? మస్తు ఉన్నారా? ఇవాళ నేను చేయబోయే వంట చేపల పులుసు. అది ఎట్లా చేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను, చూడండి వీడియోలో. వెలిగించి పాన్ పెట్టి కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసి ఆనియన్స్ వేయాలి. అలా కొంచెం సేపు మగ్గనిచ్చినాక జీలకర్ర కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం మగ్గుతుంది కదా, ఆ మగ్గిన తర్వాత లైట్ కొంచెం జీలకర్ర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర కూడా వేసాను, చూడండి ఒకసారి. ఆనియన్స్ కూడా వేసాను. ఇప్పుడు ఆనియన్స్, అల్లము, యాలకులు, గసగసాలు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసి మిక్సీ మంచిగా నీట్గా ఫ్రెష్ కడిగేసుకొని దాంట్లో ఇదేంటి పసుపు అండ్ కారము వేసి ఇప్పుడు మిక్సీ పట్టింది దీంట్లో వేసి కలపాలి. మళ్ళీ పాన్ పెట్టి ఆయిల్ వేసి కొంచెం వేడైనాక ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసి ఆ తర్వాత అవి మగ్గిన తర్వాత ఫిష్ వేయాలి. ఇప్పుడు ఫిష్ వేసుకోవాలి. చూడండి ఫిష్ ఉడికింది కాబట్టి ఇప్పుడు మనము చింతపండు పులుసు పోసుకోవాలి. చింతపండు పులుసు పోసుకున్న తర్వాత కొంచెం సేపటికి అది మరిగిన తర్వాత కారం సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ కారం వేసుకుంటే సరిపోతుంది. చింతపండు పులుసు పోసిన తర్వాత కొంచెం ఇలా మసులుతుంది కదా, ఈ మసులుతున్నప్పుడు మెంతిపిండి కొంచెం వేసుకోవాలి. మెంతిపిండి కొంచెం వేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర అండ్ మసాలా వేసుకుంటే సరిపోతుంది. పిండి మరీ ఎక్కువ వేసుకున్నా చేదైపోతుంది కాబట్టి కొంచెం ఏదో రుచికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. కూడా మన రుచికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేసుకున్నారనుకోండి ఉప్పు ఎక్కువ అవుతుంది కదా, సో కొంచెం అలా మన రుచికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. కారము ఉప్పు సమానంగా ఉంటే ఎక్సలెంట్ ఉంటుంది. ఇంకా ఇప్పుడు దీంట్లో మసాలా వేసి కొత్తిమీర వేసుకుంటే వేడివేడిగా చేపల పులుసు రెడీ. మా ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తిమీర అండ్ మసాలా వేసిన తర్వాత అయిపోయింది, మా చేపల పులుసు రెడీ. వేడివేడిగా చూసేయండి అందరూ. మా ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ స్టైల్లో ఎలా చేస్తారో కామెంట్ చేసి చెప్పండి.